హాయ్ గాయ్స్, నేను మీ సంధ్య బ్లాగ్స్. ఇప్పుడైతే మనం జీడి మామిడికాయల కోసం జీడిగుప్ప వెళ్తున్నాం. అవి ఎక్కడ ఉన్నాయో ఎలా ఉన్నాయో చూద్దాం పదండి. సో మనమైతే చేరుకోవాల్సిన గమ్యానికి వచ్చేసాం అనమాట. అక్కడైతే జీడి మామిడి చెట్లు కనిపించాయి. పదండి వెళ్ళి చూద్దాం. అసలు ఆ జీడి మామిడికాయ చెట్లకి కాయలు పండాయా, అసలు కాయలు ఉన్నాయా లేదా సెట్ చేద్దాం పదండి. మేము వెళ్ళే దారిలో అయితే అంతా చెత్త చెదారం బాగుంది. ఇదంతా అడవి ప్లేస్ కాబట్టి ఆల్మోస్ట్ మనకు మొత్తం ఈ చెత్త ఎక్కువ ఉంటుంది. అదిగోండి గైస్, మనకైతే జీడి మామిడి చెట్టు అయితే కనిపించేసింది. పదండి వెళ్ళి చూద్దాం. నేనైతే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను అనమాట. ఎందుకంటే నాకు జీడి మామిడికాయలు అంటే చాలా ఇష్టం అనమాట. సరే చూద్దాం పదండి. మన లక్కు ఉంటే దొరుకుతాయి, లేకపోతే లేదు. సో మనకైతే ఒక చిన్న జీడి మామిడి పిందె కనిపించింది అనమాట. చూడండి, దీనికైతే చీమలు ఫుల్గా ఉన్నాయి గైస్. అసలు చూపిద్దామంటే ముందు నన్ను కుట్టేస్తున్నాయి అయితే. సో మీకైతే జీడి మామిడికాయలు చూపించాలి కాబట్టి నేనైతే ప్రయోగం చేస్తున్నాను. సో చూడండి, ఇదే జీడి మామిడి పిక్ అనమాట. ఇది జీడి మామిడి కాయ, ఇంకా అది పిందెలాగే ఉందన్నమాట. ఇక్కడ కనిపించేటటువంటి ఈ జీడి మామిడికాయ పిక్క ద్వారానే మనకి జీడిపప్పు అనేది వస్తుంది అనమాట. ఈ కాయ పెద్దది అయితే ఆ జీడికాయను కూడా మనం తినొచ్చు. సో ఈ చెట్టుకి అయితే చాలా కాయలు ఉన్నాయి గైస్, బట్ ఒక్క కాయ కూడా పండలేదు. అన్నీ చిన్న చిన్న పిందులు ఉన్నాయి అన్నమాట. సో దీని పక్కనే ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి. సరే పదండి వెళ్ళి ఆ చెట్ల దగ్గర చూద్దాం, ఏమైనా పండిన కాయలు అని దొరుకుతాయేమో మనకి. సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి చెట్ల నిండా కాయలు పిందెలతో ఉన్నాయి, కానీ మనకైతే పండినవి అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో పదండి వెతుకుదాం. వెతికితే దొరకందంటే ఏముంది, మన ప్రయత్నం అయితే మనం చెయ్యాలి కదా. సో ఇక్కడైతే ఒక చెట్టు ఉంది. ఈ చెట్టుకి అయితే కాయలు కిందగానే కనిపిస్తున్నాయి. పండిన కాయలు కూడా ఉండొచ్చేమో, చూద్దాం పదండి. ఇదైతే చెట్టు గైస్. మీరు ఎప్పుడైనా ఈ చెట్టు ఎక్కడైనా చూస్తే వెళ్ళి మీరు కూడా కోసుకొని తినండి. సో నేనైతే వెతుకుతున్నా ఎక్కడైనా పండుకాయ దొరికిద్దేమో అని. కనీసం ఒక్క కాయ దొరికినా చాలు మనకి. చూద్దాం, వెతుకుదాం. ఎస్, గాట్ ఇట్. ఒక కాయ అయితే దొరికింది. ఇదైతే ఎల్లో కలర్ కాయ దొరికిందనమాట, పండిందనమాట. సో పండితే ఎలా ఉంటుంది గైస్ జీడి మామిడికాయ. సో దీని పైన ఉన్న పిక్క అనేది ఎండిపోయింది. దీని నుంచి అయితే మనం జీడి పిక్క తీసుకోవచ్చు. సరే ఓకే, టేస్ట్ చూద్దాం అసలు ఎలా ఉందో ఏంటో. చెట్టు మీద పండిన కాయ కదా, నేనే చాలా ఎగ్జైట్గా తింటున్నా. సూపర్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ చెట్టుకైతే కాయలు ఉన్నాయి గైస్, కాకపోతే చాలా పైన ఉన్నాయి అన్నమాట. చెట్టు పైకి అయితే మనం ఎక్కలేం కాబట్టి చూద్దాం కింద వైపు ఇంకేమన్నా చెట్టు కాయలు అయితే దొరుకుతాయేమో చూద్దాం. చెట్టు నిండా అయితే పిందెలు మాత్రం చాలా ఉన్నాయి. ఈ సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మనకు పండినవి తక్కువ కనిపించాయి. ఇంకొంచెం ఎండలు ముదిరితే మాత్రం మనకి కాయ అనేది పెద్దగా అయింది. దాని టేస్ట్ కూడా పండిద్ది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట.